ప్రచారం నిన్నటి వరకు జరిగింది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాన్ని కౌంటర్ ఇచ్చారు, అభ్యర్థులను ఎవరిని మార్చట్లేదు. అయితే ఆయన మాటలు ఎంతవరకు నిజం, ఎంతవరకు నమ్మాల్సిన అవసరం ఉంటుంది? నిప్పు లేకుండా పొగొచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల మార్పు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే ఒకరిపై ఒకరు కావాలని ప్రచారం చేసుకుంటున్నారా? అభ్యర్థులను వీక్ చేయాలనే ఉద్దేశంతో, ఎక్కడైతే అభ్యర్థులు బలంగా ఉన్నారో వారిని వీక్ చేయాలనే ఉద్దేశంతో ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ, ఇంకొక పార్టీ మీద ఇంకొక పార్టీ, ఆ విధంగా ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు పరస్పరం ఒక గాసిప్స్ని క్రియేట్ చేసి ముందుకు వెళ్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రజల్లో దాదాపు 80% అంటే నామినేషన్ వేసేంత వరకు కూడా అభ్యర్థి ఎవరు అనేది ఇంకా నిర్ధారించుకోని పరిస్థితులు ఈ రెండు రాజకీయ పార్టీలు చేసేటువంటి ప్రచారాలకి అర్థం పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తాన్ని కనుక చూస్తే అసలు అభ్యర్థుల మార్పు అంశం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చీకటి వంశీదీప్ గారు జనసేన పార్టీ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విజయకిరణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రెండు ముందుగా చీకటి వంశీదీప్ గారితో మాట్లాడదాం, జనసేన పార్టీ నాయకులు. వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్న కిరణ్ గారికి, హనుమంత్ రెడ్డి గారికి అందరికి కూడా నా నమస్కారాలు అండి. అదేవిధంగా వీక్షిస్తున్నటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలు ఏంటంటే అభ్యర్థులు ఏమైనా మారుస్తున్నారా? మీ పార్టీ 21 అభ్యర్థులు ప్రకటించింది సార్. మరి వాటిలో అయితే మార్పు చేర్పులు ఏమి ఉండవని అనుకోవచ్చు. మా అభ్యర్థులు, మా పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా 21 మంది కూడా సిద్ధపడ్డారండి. అదేవిధంగా 2 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగిపోయింది. ఏదైతే ఒకటి చిన్న మార్పులో ఒకటి ఏదైతే ఉందో ఒకటి అది కూడాను మార్చడం జరిగింది. రైల్వే కోడూరు నియోజకవర్గంలో అభ్యర్థి సరైన అభ్యర్థి కాదు అని చెప్పేసి అతని స్థానంలో ఇంకొక అభ్యర్థిని తీసుకొచ్చి ప్లేస్ చేయడం జరిగింది. ఇక మా పూర్తి స్థాయిలో మా నాయకులు, మా కార్యకర్తలు అవ్వచ్చు, మా నాయకులు అవ్వచ్చు, ఇప్పుడు మా పోటీ చేయబోయే పోటీదారులు అందరూ కూడా గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారండి. ఇక విజయమే తరువాయి అన్నట్లుగా మేము ముందుకు వెళ్తున్నాం. ఇక మేము ఆ మార్పులు చేర్పులు ఉండవని. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నారా, మార్చట్లేదు అనేది వారి వ్యక్తిగత అంశం. ఎందుకంటే వారు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంతో మందిని మార్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంపీలని మార్చుకోవడం జరిగింది. వారు ఎవరికి స్థానాలు ఇవ్వకుండా కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపు, విజయ అవకాశాలు సన్నగిల్లే కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు ఇటువంటి మార్పులు చేర్పులు చివరి వరకు కూడా అవసరమైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పులివెందుల నియోజకవర్గం నుంచి కూడాను భారతీ గారిని ఇప్పుడు ఏదైతే పులివెందులు ఇన్ఛార్జిగా పెడతాం అని చెప్పేసి అదే వాళ్ళ పేపర్లో, వాళ్ళ మీడియాలోనే వస్తుంది. అదే భారతీ గారిని మేము అనుకోవటం ఏంటంటే పులివెందుల నియోజకవర్గం నుంచి కూడాను భారతీ గారు జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో పోటీ చేయబోతున్నారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే త్వరలో ఓచలు లెక్కించిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన స్థానే ఈవెంట్ భారతీ రెడ్డి గారిని తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా మేము వింటున్నాం. కాబట్టి మాకు అవన్నీ సమస్య లేదండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఏం మ్యాండేట్ ఇవ్వాలని క్లియర్ గా ఫిక్స్ అయి ఉన్నారు. మా కూటమి ఖచ్చితంగా అధికారాన్ని కట్టబెడదాం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన నుంచి ప్రజలందరూ కూడా విముక్తిని కోరుకుంటున్నారండి. ఈ అభ్యర్థులు ఎవరైనా సరే ప్రజలందరూ కూడాను ఒకే ఒక్క నినాదంతో ముందుకు వెళ్తున్నారండి. అభివృద్ధి అనే నినాదంతో ప్రజలందరూ వస్తున్నారు. ఇంకా మనం చూస్తున్నాం మీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో మీ పార్టీ నుంచి జంప్ కొట్టినటువంటి నేతలు కొంతమంది ఇన్ఛార్జీలుగా ఉన్నారు, ఎవరైతే టికెట్లు ఆశించారో వారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుంది అని చెప్పేసి ప్రచారం. ఉదాహరణ విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అవునండి, జనసేన పార్టీలో మేము ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది. వారికి నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళకి వార్డు మెంబర్లుగా, అదేవిధంగా కార్పొరేటర్లుగా ఏదైనా అవకాశం ఉంటే ఇప్పుడు పోతిరి మహేష్ ఉన్నాడు. పోతిరి మహేష్ గారి స్థాయి ఏంటంటే కార్పొరేటర్కి ఎక్కువ, వార్డు మెంబర్ తక్కువ. సో పోతిరి మహేష్ కి పవన్ కళ్యాణ్ గారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అని చెప్పేసి ఆ పోతిరి మహేష్ ని తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే స్థానానికి కట్టబెట్టారు. అసలు పోతిరి మహేష్ ఎవరంటే తల్లిపాలు దాగి సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలు అతను మాట్లాడతారు, జెండా కూలీలు అని మాట్లాడతారు. ఒళ్ళు కొవ్వు మదం పెట్టి మాట్లాడతారు మాటలు. తల్లి పాలు దగ్గర రొమ్ము గుద్దుతారు అంటారు చూసారండి, ఆడి తల్లి పాలు దగ్గర రొమ్ము గుద్దినటువంటి మాటలు అవి మాట్లాడరు. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని దేవుడు అన్నాడు, పార్టీ కార్యకర్తలందరూ కూడా నా దైవం అన్నాడు, మా ప్రాణం అన్నాడు. ఈ రోజు నాడు ఈ జెండా కూలీలా కనపడుతున్నారనే మాటలు మాట్లాడుతున్నారు చూసారా. తల్లి పాలు దగ్గర రొమ్ము గుద్దారంటారే, అంత నీచమైనటువంటి వ్యక్తిత్వం అది. ఇప్పుడు అతను ఎవరండి అసలు? పోతిన మహేష్ అనే అతను ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా అక్కడ కలెక్టర్ ఆఫీసుల దగ్గర పనులు చేసి పెడతాను, బీసీ కార్పొరేషన్ లోన్లు ఇప్పిస్తానని చెప్పేసి, బీసీ కార్పొరేషన్ లో పనులు చేపిస్తానని చెప్పి, ఎస్సీ కార్పొరేషన్ లో మీకు ఏదైనా పనులు కావాలంటే ఇప్పిస్తానని చెప్పేసి 2000, 3000, 5000 వసూలు చేసుకునేటువంటి వ్యక్తి ఈ పోతిన మహేష్. 2015, 14, 13 అతని బ్యాక్గ్రౌండ్ అది. 2016 సంవత్సరంలో మీకు గుర్తే ఉండి ఉంటుంది బ్రహ్మనాయుడు గారు.
రాష్ట్రంలో వ్యక్తులు మీ పార్టీలోంచి వెళ్ళిపోతే వారి మీద ఆరోపణలు చేయడం కాదు సార్ చెప్తున్నానండి. అంటే రాష్ట్రంలో అంటే అసలు ఇంత దూరం వచ్చి మా పార్టీ అధ్యక్షుడిని అదేవిధంగా మా పార్టీ కార్యకర్తల్ని కూలీలు గీలీలు అని మాట్లాడిన తర్వాత కూడాను ఇంకా మేము సహించాలంటే కష్టమైన టాస్క్ అండి. ఎందుకంటే గౌరవప్రదంగా హుందాగా నువ్వు పార్టీ నుంచి వెళ్ళిపో, నీకు నచ్చలేదు నువ్వు వెళ్ళిపో, నీకు అక్కడ ఏదో ఆఫర్ చేశారో లేకపోతే నీకు ఎక్కడ నచ్చలేదు అనుకున్నావు వెళ్ళిపో, గౌరవప్రదంగా వెళ్ళిపోయింటే నీ మీద కూడా మాకు రెస్పెక్ట్ ఉండేది. నువ్వు ఒళ్ళు బలిసినట్టు మాట్లాడతావు మా అధ్యక్షులు వారిని వ్యక్తిగతంగా మాట్లాడితే నీ బతుకుని మేము బయట పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ దగ్గర 2000 3000 వసూలు చేసుకునే వాడివి అగ్రిగోల్డ్ బాధితుల్ని అడ్డం పెట్టుకొని అగ్రిగోల్డ్ బాధితులకి బాసటగా నేను ఉన్నానని చెప్పేసి బాధితుల దగ్గర కూడా డబ్బులు నొక్కినటువంటి ఇక బడుద్దాయి గురించి అదుడిద్దాయి గురించి మనం మాట్లాడుకోవాలి. యాజమాన్యం తరఫున అగ్రిగోల్డ్ యాజమాన్యం దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు నొక్కే చిల్లర వెదవాడు పోతిన మహేష్ బతుకు. మీరు విజయవాడ వెస్ట్కి వెళ్తే బ్రహ్మనాయుడు గారు మీకు కూడా నాకు తెలిసి బాగా ఎక్కువ తెలిసి ఉంటుంది, మీకు కూడా ఆ పరిసర ప్రాంతాలే కాబట్టి అతను ఏంటనేది. సో పోతిన మహేష్ గారు ఈ రోజున అంత అటువంటి భాషతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అంతకు మించినటువంటి అతనికి సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది. అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి చెంతకు చేరగానే నీకు నోరు లేచిపోద్దా, నువ్వేదో ఇలా కప్పలాగా మాట్లాడితే నాలుగు ఇలా తిప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఏదో ఇది ఉంట చూసారని గేదె, ఒక గేదెగా నాలుగు బయట తిప్పి నమరాస్తుంది ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు రెట్టించినట్టు కౌంటర్ ఇస్తాము, నీ బతుకుని బట్ట బయలు చేస్తాం. ఇంకా చెప్పాలంటే నువ్వు లీగల్ గా కూడా నీ మీద ఏ విధంగా వెళ్ళాలో అంతకంటే ఎక్కి వెళ్ళి ఆధారాలు మా దగ్గర పూర్తి స్థాయిలో నీ బతుకు చెప్తా ఉంది. పోతిన మహేష్ ఒళ్ళు బలిసినట్టు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా, జనసేన పార్టీలో జన సైనికుల గురించి జనసేన కార్యకర్తల గురించి వీరమహిళల గురించి జెండా కూలీలు ఏదైనా మాట్లాడితే 4 తెగ్గోస్తాం. ఏదో నీ గేదె 4 ఉంది కదా బయటకు పెట్టి నాకు మడత పెడతావు చూసావా, ఆ 4ని కట్ చేస్తామని చెప్పేసి మీ ముఖంగా మళ్ళీ మీకు చెప్తున్నాం సార్. దయచేసి ఆ పోతిన మహేష్ జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మీరు ఎవరికైతే మీరు టికెట్లు ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ మీద విమర్శాస్త్రాలు ఎక్కువ పెట్టడానికి రెడీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ టేక్ ఓవర్ చేసినట్టు కనపడతా ఉంది. ఓ పక్క అమలాపురంలో సెట్బత్ రాజబాబు గారు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే పితాని బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు కానీ, పోతిన మహేష్ గారు లాంటి వాళ్ళు కానీ, మరి గతంలో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి వారు కానీ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారే టార్గెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ మెడలో వేసుకొని రేపు ప్రచారానికి హోరెత్తించబోతా ఉన్నారు. అది కూటమికి ప్రత్యేకించి ఎస్పెషల్ గా జనసేన పార్టీకి డ్యామేజ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. మరి చూసుకోండి బ్రహ్మనాయుడు గారు, వీరందరూ కూడాను అంటే ఒక లైట్ దగ్గర చుట్టూతా తిరిగి పురుగులు లాంటి వాళ్ళండి. ఒక లైట్ దగ్గర పురుగులు తిరుగుతుంటాయి కదా, ఆ పురుగులు ఇవ్వండి. ఈ పురుగుల గురించి కూడా మేము పట్టించుకునే పరిస్థితిలో మేము లేము. పవన్ కళ్యాణ్ అన్నతో ప్రకాశవంతమైన ప్రకాశించే ఒక లైట్ అన్నట్టు పవర్ స్టార్ అతని ముందు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తామనంటే గుండెల మీద చేసుకోవాలండి. రాజ్బాబు అవ్వచ్చు, లేకపోతే శేష్ కుమార్ గారు అవ్వచ్చు, లేకపోతే పోతిన మహేష్ గారు అవ్వచ్చు, లేకపోతే ఈ పితాని బాలకృష్ణ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారు, ఈ సరోజ్ అని ఒక కాకినాడ, వీళ్ళందరూ కూడా ఎవరైనా కానీ గుండెల మీద చేతులు వేసుకొని ఒక్కసారి పడుకునే ముందు ఆలోచించుకుంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అన్యాయం చేశారు, న్యాయం చేశాడని ఏం మాట్లాడతారని స్థాయిని మించిన కోరికలు, స్థాయిని మించిన ఆలోచనలు. పెద్ద పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారికి ఎన్నికల్లో స్థానం లేక ఆయన ఈ రోజు పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధపడి ఆ ప్రజలు అందరూ కూడా అందరు నాయకులు వాళ్ళొక్కడికే వచ్చింది ఏంటంటే ఎంతో మంది నాయకులు ఈ రోజు రాష్ట్రంలో స్థానాలను కోల్పోయారు. ఏం మిగిలిన వాళ్ళకి లేదా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమా గారు ఉన్నారండి, ఎంత సీనియర్ నాయకుడు అండి, అతని సీట్ ఉందండి. వాళ్ళకంటే మీరు పెద్ద పోటుగాళ్ళ? ఈ పొత్తులో ఉన్నటువంటి పరిస్థితుల్లో, రాష్ట్రంలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిని తీసుకెళ్లే క్రమంలో భాగంగా మనం కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇక్కడ చేసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం, అరే మీకు అధికారం వచ్చిన తర్వాత మీకు పోతిన మహేష్ అనేవాడిని పిలిపించి చెప్పాడండి, నీకు నామినేట్ పోస్ట్ చేస్తాను, వెయిట్ చేయ బాబు అని. 3 కోట్లకి కక్కుర్తిబడి వెళ్ళిపోయావే, అది నీ బతుకు. అంటే నీ బతుకును మేము అండర్ ఎస్టిమేట్ చేయలేము. 3000 4000 బ్యాచ్ 3 కోట్లు అంటే బిగ్ ఫిగరే కదా. సో ఆబ్వియస్లీ